హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఒక వండర్ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి అప్లై చేసుకునే బ్యాంకింగ్ నోటిఫికేషన్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 23 జిల్లాలో ఉన్న నిరుద్యోగుల అభ్యర్థులందరూ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి మనకు స్కేల్ 1 క్యాడర్‌కి సంబంధించి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. మేనేజర్ పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. మనకు జాబ్‌లో చేరగానే 87,000 సాలరీ వస్తుంది. ఇక్కడ కండిషన్ ఏంటంటే మీకు తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం వస్తే సరిపోతుందన్నమాట. సో, ఈ వీడియోలో దీనికి సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, ప్రీవియస్ వీడియోలో స్టాఫ్ అసిస్టెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. నోటిఫికేషన్ గురించి. సో, ఈ వీడియోలో మేనేజర్స్ సంబంధించి డిస్కస్ అయితే చేస్తున్నాననమాట. సో, వీడియో గనుక నచ్చితే జెన్యూన్‌గా మీకు నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ గనుక నచ్చితే లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో, గైస్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను చెప్పే ఈ వీడియోకి సంబంధించిన లింక్స్ గాని, పీడీఎఫ్ ఫైల్స్ ఎవ్రీథింగ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లోనే ఉంటాయి. సో, టెలిగ్రామ్‌కి మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయిపోయి అక్కడి నుంచి యాక్సెస్ చేసేసేయండి. ఓకే. So without any delay, let us jump into the official notification, guys. సో, అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. ఈ స్టేట్ పార్ట్నర్ షెడ్యూల్డ్ బ్యాంక్ అన్నమాట. సో, దీనికి సంబంధించిన వెబ్‌సైట్ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేసి అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో, మీరు గనక ఈ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కెరియర్స్ డ్రాప్ డౌన్‌లో స్క్రోల్ చేసిన తర్వాత అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్‌మెంట్ ఆఫ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజర్ స్కేల్ 1 ఇన్ యాప్ కార్ప్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో రావడం జరిగింది. సో, ఇక్కడ డౌన్‌లోడ్ నోటిఫికేషన్ ఉంది కదా! ఇది క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేయాలంటే ఆన్‌లైన్, అప్లై చేయాలంటే ఇక్కడ లింక్ ఉందన్నమాట. సో, ఇప్పుడు మనం దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, నోటిఫికేషన్ డౌన్‌లోడ్ అయిపోయింది. దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం గైస్. సో, మనకి ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో, చూసుకున్నట్టయితే మనకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మేనేజర్ స్కేల్ 1 పొజిషన్‌కి అయితే రిక్రూట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. సో, స్టార్ట్ డేట్ వచ్చేసి 27th ఆగస్ట్ స్టార్ట్ అయిపోయిందన్నమాట మనకు. లాస్ట్ డేట్ వచ్చేసి 10th సెప్టెంబర్ వరకు అయితే మీరు రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. వచ్చేసి మనకు లాస్ట్ డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి 10th సెప్టెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. టెంటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. సో, రిటన్ టెస్ట్ ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2025 టెంటేటివ్ డేట్స్ ఇవ్వడం జరిగింది. బట్ డేట్స్ కోసం అయితే మనం వన్స్ రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిపోయినాక ఆహ్, రెగ్యులర్‌గా మన వెబ్‌సైట్ అయితే ఫాలో అయితే సరిపోతుంది. సో, వేకెన్సీస్‌లోకి వెళ్ళిపోతే ముందుగా మేనేజర్ స్కేల్ 1 పొజిషన్‌కి టోటల్‌గా 25 వేకెన్సీస్ ఉన్నాయి. మన క్యాస్ట్ వైస్ బైఫర్కేషన్ చూసుకుంటే ఓసీకి 9, బీసీఏకి 1, బీసీబీకి 4, బీసీసీ 0, బీసీడీ 2, బీసీఈ 1, అలాగే ఎస్సీ జీ1 1 వేకెన్సీ, ఎస్సీ జీ3 3 వేకెన్సీ, ఎస్టీ 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ 3 వేకెన్సీ. టోటల్‌గా 25 వేకెన్సీస్ మనకు స్కేల్ 1 క్యాడర్ మేనేజర్ పొజిషన్‌కి అయితే వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో, పే స్కేల్ అండ్ ఎమోల్మెంట్స్‌కి వెళ్ళిపోతే బేసిక్ పే వచ్చేసి మనకు యాస్ పర్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రకారమే ఉంటుంది. 48,480 అన్నమాట బేసిక్ పే. వచ్చేసి 85,920 వరకైతే ఈ క్యాడర్‌లో బేసిక్ కొనసాగుతుంది. సో, మాక్సిమం వచ్చేసి మనకు సాలరీ అన్ని కటింగ్స్ పోను అకౌంట్‌లో 87,000 వరకే సాలరీ వస్తుంది. యాస్ పర్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కి సంబంధించిన పే స్కేల్ ప్రకారమే ఉంది. దాంతో పాటు కన్వేయన్స్ అలయన్స్ కానీ, న్యూస్ పేపర్ అలయన్స్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, రీయింబర్స్‌మెంట్, మెడికల్ అలయన్స్ కానీ, ఎల్టీసీ, మెడికల్ ఎయిడ్ సో, ఇలా చాలా రకాలుగా మీకైతే బెనిఫిట్స్ ఉంటాయి. బట్ సాలరీ వచ్చేసి 12,00,000 ఉంటది ఇవన్నీ కలుపుకుంటే మనకు అక్షరాల. ఓకే. సో, ఇంకొకటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వచ్చేసి మనకు మీరైతే క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళైతేనే అప్లై చేసుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ చూసుకుంటే యాస్ ఆన్ 1st జులై అయితే కన్సిడర్ చేస్తున్నారు. మినిమమ్ 20 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 30 ఇయర్స్ లోపు ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో పాటు యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్ రిలాక్సేషన్, 3 ఇయర్స్ ఓబీసీ అలాగే 10 ఇయర్స్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. మిగతా వాటికి ఎక్స్ సర్వీస్ మెన్‌కి కానీ అలా రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనము చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజ్ కూడా ఉంది. సో, అప్లికేషన్ ఫీజ్ ఎంత అది కూడా మనం చూసుకున్నట్టయితే మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వచ్చేసి మనకు రూ. 590 పే చేయాలా. ఓసీఈ అలాగే ఈడబ్ల్యూఎస్, బీసీ వచ్చేసి రూ. 820 అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి వెళ్ళిపోతే గనుక యాస్ ఆన్ 1st జులైకి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఖాళీ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఏ యూనివర్సిటీ నుంచైనా పూర్తి చేసుకున్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అడిషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ప్రొఫిషియన్సీ తెలుగు ఈస్ డిజైర్డ్ అన్నమాట. ఓకే. డిజైరబుల్ అన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ రిక్వైర్డ్. అలాగే ప్రిఫరెన్స్ ఎవరికిస్తారు? కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే.
సెలక్షన్ ప్రొసీజర్‌లోకెళ్ళిపోతే ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. దాంతో పాటు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో, ఆన్‌లైన్ టెస్ట్‌కి సంబంధించి 200 మార్క్స్ ఉంటాయి. మనకు 5 సెక్షన్స్ ఉండడం జరుగుతుంది. రీజనింగ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. సో, మనకు రీజనింగ్ 40 క్వెషన్స్‌కి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. 45 మినిట్స్ టైమ్ ఇస్తారు. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వెషన్ 50 మార్క్స్, 45 మినిట్స్ టైమ్ ఇస్తారు. ఇంగ్లీష్‌కి 40 క్వెషన్స్ 40 మార్క్స్, 30 మినిట్స్ టైమ్ ఉంటుంది. ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 40 క్వెషన్స్ 40 మార్క్స్, 15 మినిట్స్ టైమ్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వెషన్స్ 20 మార్క్స్, 15 మినిట్స్ అయితే టైమ్ ఉంటుందన్నమాట. సో, టోటల్ మనకు 150 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంది గైస్. సో, మీరు ప్రతి ఒక్క సెక్షన్‌లో క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే ఇది మేనేజర్ పొజిషన్ కాబట్టి ఆ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది. దాంతో పాటు 1/4 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఆబ్జెక్టివ్ టెస్ట్‌కొచ్చేసి పాసింగ్ మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది టెస్ట్ విల్ బి డిసైడెడ్ బై ద బ్యాంక్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మినిమమ్ పర్సెంటేజ్ మార్క్స్ కూడా రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా మినిమమ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళు బ్యాంక్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ సెలెక్ట్ అయితే 1:4 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు 14 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి ఇలా అనంతపూర్ వరకు మనకు 14 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొబేషన్ పీరియడ్ ఉంది గైస్. మీరు సెలెక్ట్ అయితే 1 ఇయర్ ప్రొబేషన్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ బాగుంటే పర్మనెంట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అమ్మ. బట్ వచ్చేసి ప్రొబేషన్ అయితే ఉంటుంది. సో, ప్రొబేషన్ పీరియడ్ లేనిది ఏ జాబ్ ఉండదు కాబట్టి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనుకుంటే ఏంటంటే అపాయింట్‌మెంట్ వచ్చేసి మీ వెరిఫికేషన్ ఆఫ్ క్రెడెన్షియల్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. మీకు జాబ్ వచ్చింది కాదు. మీ సర్టిఫికేట్స్ అన్నీ మొత్తం వెరిఫై చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ ప్రతి ఒక్కటి మీ వెరిఫికేషన్ అంతా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని అపాయింట్‌మెంట్ చేస్తారు. సో, అపాయింట్‌మెంట్ అయిన తర్వాత కూడా ఇంకొక కండిషన్ ఏంటంటే మినిమమ్ 3 ఇయర్స్ మేము మీకు పని చేస్తామని చెప్పి ఒక బాండ్ కూడా ఎగ్జిక్యూట్ చేయాలా. ఓకే. బ్యాంక్‌తో. మీరు బాండ్ ఎగ్జిక్యూట్ చేసి మినిమమ్ 3 ఇయర్స్ పని చేస్తామని చెప్పి ఎగ్జిక్యూట్ చేయాలా. ఒకవేళ గనుక మీరు మధ్యలో ఎళ్ళిపోతే గనక మీకు పెనాల్టీ ఉంటుంది. మీరు అగ్రీమెంట్‌లో వాళ్ళు బ్యాంక్ వాళ్ళు డిసైడ్ చేసిన అమౌంట్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటదన్నమాట. ఓకే. సో, అది కూడా ఉంది. సో, దాంతో పాటు ఇక్కడ స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్‌కి సంబంధించి ఆ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి. సో, ఇంకా మెడికల్లీ కూడా ఫిట్ అయితేనే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అది మాత్రం ఎక్కడైనా ఉంటుంది. సో, మెడికల్లీ ఫిట్ అయితేనే తీసుకుంటారు. సో, అది ప్రతి ఒక్క దగ్గర ఉండేదే. సో, ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకండి. ఆప్‌కాబ్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. ఇక్కడ వర్క్ చేసి ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తీసుకున్న తర్వాత స్కేల్ 2 అనే పొజిషన్‌కి మీకు జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు ఈ జాబ్ సాధించండి. తర్వాత స్కేల్ 2కి ఎలిజిబిలిటీ వస్తుంది. స్కేల్ 3కి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. అప్పుడు డైరెక్ట్ స్కేల్ 2 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థలో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో, ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు గైస్. మంచి ఆపర్చునిటీ. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అభ్యర్థులకు. లైక్ చేయండి. ఓకే. సో, వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి గణితం మంచి వీడియోతో రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.